ఒకే ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్నాడు హీరో రిషబ్ శెట్టి. ఇన్నాళ్ళు డైరెక్టర్ గా హిట్ చిత్రాలు తెరకెక్కించిన రిషబ్ ఇప్పుడు హీరోగా వెండి తెరపై సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ కన్నడ స్టార్ హీరో పారితోషికం వింటే షాక్ అవుతారు. 2022లో విడుదలైన కాంతారా చిత్రం కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొంది పాన్ ఇండియా స్థాయిలో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ మూవీకి దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి అసాధారణ ప్రతిభ కనబరిచారు. కర్ణాటక తీర ప్రాంత జానపద సంప్రదాయాలు, పంజుర్లి దైవం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రూపొందుతోంది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో నటుడు, రచయిత, దర్శకుడిగా మరోసారి తన బహుముఖ ప్రతిభను చాటనున్నారు. 2022లో కాంతారా కోసం 4 కోట్ల పారితోషికంగా తీసుకున్న రిషబ్ ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా 100 కోట్లు అందుకుంటున్నారని, అదనంగా లాభాల్లో వాటా కూడా పొందనున్నారని తెలుస్తోంది. ఇది సౌత్ ఇండస్ట్రీలోని పారితోషిక ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ తో రిషబ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారని, లాభాల్లో 50 కోట్ల వరకు అదనంగా సంపాదించే అవకాశం ఉందని కన్నడ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 కథ కాదంబ రాజవంశ కాలంలో సాగుతూ పంజుర్లి, గులిగ దైవాల మూలాలను, జానపద సంప్రదాయాలను లోతుగా అన్వేషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో 500 మంది యుద్ధ నిపుణులతో 3000 మంది పైగా సిబ్బంది పాల్గొనగా 25 ఎకరాల విస్తీర్ణంలో 45 నుంచి 50 రోజుల పాటు చిత్రీకరించిన ఒక భారీ యుద్ధ సన్నివేశం హైలైట్ గా నిలవనుంది. ఈ సన్నివేశం భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని స్థాయిలో ఉంటుందని, రిషబ్ ఒక యోధుడిగా రక్తం తడిసిన గాంధీవంతో యుద్ధంలో ఉరకలేస్తాడని చెబుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ సినిమా రూపొందుతోంది.